బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ కి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నాయకుల నుంచి టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి బెంచ్ కారును అందుకున్నారంటూ వాపోయారు. ఇక ఎన్వీఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలపై హస్తంపాటి సీరియస్ అయింది. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడంపై దీపాదాస్ మున్షి స్పందించారు. నిరాధార ఆరోపణలు చేసిన ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపించింది. ఇక తనపై వచ్చిన ఆరోపణను దీపాదాస్ ఖండించారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించుకుంటే 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాకరే స్థానంలో దీపాదాస్ మున్షిని డిసెంబర్లో కాంగ్రెస్ నాయకత్వం నియమించింది. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాకరే స్థానంలో దీపాదాస్ మున్షిని డిసెంబర్లో కాంగ్రెస్ నాయకత్వం నియమించింది. ఎంపీ టికెట్ ఆశావాహుల్లో ఒకరు దీపాదాస్ మున్షికి బెంచ్ కారును బహుకరించినట్లు ఇటీవల ఎన్వీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. దీపాదాస్కు బెంచ్ కారు కొనివ్వడంపై తన వద్ద పక్కా సాక్ష్యాధారాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. దీపాదాస్ మున్షి ఆమెకు బహుమతి ఇచ్చిన నేతలు స్పందిస్తేనే తాను సమాధానం చెప్తానని ఆధారాలు చూపిస్తానన్నారు. ఈ నేపథ్యంలో తనపై చేసిన ఆరోపణలపై దీపాదాస్ మున్షి ఎన్వీఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ కి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నాయకుల నుంచి టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి బెంచ్ కారును అందుకున్నారంటూ ఎన్వీఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలపై హస్తంపాటి సీరియస్ అయింది. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడంపై దీపాదాస్ మున్షి స్పందించారు. నిరాధార ఆరోపణలు చేసిన ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపించింది. ఇక తనపై వచ్చిన ఆరోపణను దీపాదాస్ ఖండించారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించుకుంటే 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాకరే స్థానంలో దీపాదాస్ మున్షిని డిసెంబర్లో కాంగ్రెస్ నాయకత్వం నియమించింది. ఎంపీ టికెట్ ఆశావాహుల్లో ఒకరు దీపాదాస్ మున్షికి బెంచ్ కారును బహుకరించినట్లు ఇటీవల ఎన్వీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. దీపాదాస్ కు బెంచ్ కారు కొనివ్వడంపై తన వద్ద పక్కా సాక్ష్యాధారాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. దీపాదాస్ మున్షి ఆమెకు బహుమతి ఇచ్చిన నేతలు స్పందిస్తేనే తాను సమాధానం చెప్తానని ఆధారాలు చూపిస్తానన్నారు. ఈ నేపథ్యంలో తనపై చేసిన ఆరోపణలపై దీపాదాస్ మున్షి ఎన్వీఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎగ్జాక్ట్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలను కూడా వేడెక్కినాయి. గతంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఎంపీ టికెట్ కోసం బెంచ్ కారు ఒక కాంగ్రెస్ నేత మర్సిడీస్ బెంచ్ కారును గిఫ్ట్ గా ఇచ్చారని ఆరోపించారు. ఏ తేదీన ఏ ప్లేస్ లో ఇచ్చారో అన్నింటికీ తన వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రభాకర్ సీరియస్ కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ వైపు నుంచి ఘాటు రియాక్షన్లు వచ్చాయి. ఎవరెవరు అంటే ప్రభాకర్ వ్యాఖ్యలు బీజేపీ దిగజారుడు తనానికి నిదర్శనమని, చౌకబారు ఆరోపణలు చేశారని కూడా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్ వీళ్ళందరూ కూడా కౌంటర్ ఇచ్చారు ఎన్వీఎస్ ప్రభాకర్ కి. సో ఈ నేపథ్యంలోనే ఆమె ఇంతకు ముందే రియాక్ట్ అయింది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యవహారాల దీపాదాస్ మున్షి బెంచ్ కారు ఎవరిచ్చారు, ఏ ప్లేస్ లో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారణ ఆరోపణలు చేయడంపై స్పందించింది ఆమె. దీపాదాస్ మున్షి తనపై చేసిన ఆరోపణలు 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని ఆమె డిమాండ్ చేసింది. ఆధారాలు చూపించినట్లయితే 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయనట్లు కూడా ఆమె హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్వీఎస్ ప్రభాకర్ కు చిక్కులో చేయబడ్డని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆల్మోస్ట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే రానుంది కాబట్టి
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ ఎత్తుగడలేస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీని మీద కాంగ్రెస్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఎలాంటి ముందుకు పోతాడనే అంశాల గురించి అయితే వేచి చూడాల్సింది సహస్ర.